హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రెజియాస్ కిచెన్. సో ఈ రోజు మన రెసిపీ వచ్చేసి కొద్దిగా యూనిక్గా డిఫరెంట్గా అయితే ఉండబోతుంది. ఎందుకు ఉండదండి, మరి మగాళ్ళు చేస్తే అలానే ఉంటుంది కదా. సో మా హస్బెండ్ ఈరోజు చేసిన రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ ముందుగా 2 kgs అయితే చికెన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ మీకు పీసెస్ కనిపిస్తున్నాయి కదా, పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. వీటిలో ఉప్పు, పసుపు వేసుకొని ముందుగా బాగా మ్యారినేట్ చేసి అంటే 1/2 అవర్ పెట్టేయాలి పక్కన. ఆ తర్వాత ఇందులో ఒక చిన్న కట్ట కొత్తిమీర, అలాగే 4-5 వరకు ఇలా టమాటాలు పెద్దగానే కట్ చేసి వేసేసారనమాట. ఇప్పుడు ఇందులో బీన్స్, క్యారెట్, ఆలుగడ్డ, అవునండి వెజిటేబుల్స్ కూడా వేసి చేశారనమాట. ఇది వచ్చేసి వెజిటేబుల్ చికెన్ కర్రీ అనమాట. చాలా టేస్టీగా ఉంది నిజంగా. అంటే అసలు నేనైతే షాక్ అయిపోయాను, ఎలా ఉంటుందో ఏం లేదో అని. కానీ అస్సలు తిన్న తర్వాత చెప్పాలి, అంత టేస్టీగా ఉంది. సో ఇప్పుడు ఇందులో కరివేపాకు కూడా రెమ్మలు అయితే వేసేసారు. అన్ని పీసెస్ కూడా ఇలా పెద్దగా అయితే పెట్టేశారనమాట. మేమైతే స్మాల్గా కట్ చేసుకుంటాం కదా, కానీ పెద్దగా అయితే పెట్టేశారు. ఇప్పుడు దీనికోసం ఒక మసాలాని అయితే మేము ప్రిపేర్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడు 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసానండి. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ కూడా ఇలా పెద్ద సైజులోనే కట్ చేసి అయితే వేసేసారు. ఇంకా ఇక్కడ వచ్చేసి హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, మరాఠీ మొగ్గ, జాపత్రి, స్టార్ పువ్వు ఏమేమి ఉంటే అవన్నీ హోల్ గరం మసాలాస్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ మిరియాలు, సోంపు, అలాగే వాము ఇవన్నీ అయితే యాడ్ చేశారనమాట ఇందులోనే. ఇంకా నెక్స్ట్ ఇందులో వచ్చేసి కసూరి మేతి అయితే యాడ్ చేస్తున్నారు. అండ్ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, మనం చికెన్లో అయితే ఎలాంటి ఆయిల్ అస్సలు యూస్ చేయలేదు, జస్ట్ ఈ పేస్ట్ చేయడానికి మాత్రమే ఆయిల్ యూస్ చేస్తున్నాం. సో ఇక దీన్ని మిక్స్ చేసుకుంటూ బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అలాగే ఇందులో స్పైసీనెస్ కోసం మనం కారం పొడి అయితే అస్సలు యూస్ చేయటం లేదండి. ఇందులో మనం రెడ్ చిల్లీస్ అయితే యూస్ చేస్తున్నాం. సో ఇక్కడ చూసండి, ఇంకా రెడ్ చిల్లీస్ అయితే ఇక్కడ 12 to 15 వరకు అయితే తీసేసుకొని దాన్ని తుంచి అయితే యాడ్ చేసేస్తున్నారనమాట. మీరు మీ స్పైసీనెస్ అకార్డింగ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ మేము ఇందులో మిరియాలు కూడా వేసాం కాబట్టి కొద్దిగా స్పైసీగా అయితే అయిపోతుంది. అలాగే ఇందులో వేసిన వాము, మిరియాలు, లవంగాలు అవి కూడా కొద్దిగా స్పైసీనెస్ ఇస్తాయి కాబట్టి మీరు చూసి యాడ్ చేసుకోవచ్చు. ఇంకా ఇందులోనే ఒక టమాటా కూడా యాడ్ చేశానండి. సో దాన్ని కూడా పెద్ద పీసెస్లో కట్ చేసి యాడ్ చేసి ఇప్పుడు ఇవన్నీ బాగా మెత్తగా అయితే మగ్గిపోవాలన్నమాట. ఈ టమాటాలు, ఆనియన్స్, అలాగే మిర్చి ఏవైతే ఉన్నాయో బాగా మగ్గిపోవాలి. అంతవరకు మనం హై ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోండి, చాలా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం చికెన్లో ఉప్పు యాడ్ చేసాం కాబట్టి జస్ట్ ఈ పేస్ట్కి మనకు తగినంత ఉప్పు యాడ్ చేసుకోండి, మళ్ళీ ఎక్కువ యాడ్ చేసుకోకండి, ఓకేనా. సో ఉప్పు కూడా యాడ్ చేసుకొని దీన్ని హై ఫ్లేమ్లో బాగా మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఒకసారి చికెన్ దగ్గరికి వెళ్ళిపోదాం పదండి. సో ఇక్కడ చూసారా, చికెన్ను మధ్యలో లిడ్ తీసి మిక్స్ చేస్తూ ఉండండి. ఇక్కడ నేను ఏంటి తప్పు చేశానంటే చిన్న కడాయి అయితే తీసుకున్నానండి. సో మిక్స్ చేయడానికి అస్సలు రావట్లేదన్నమాట. తర్వాత వేరే పెద్ద దాంట్లో అయితే మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ చూడండి, మన పేస్ట్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. దాన్ని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి చల్లారడానికి అయితే పెట్టేశాను. అది కొద్దిగా కూల్ అయిన తర్వాత దాన్ని గ్రైండ్ చేసుకోవడమే. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి వెజ్జీస్ అన్నీ ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయండి. చికెన్ కూడా అంత పెద్ద పీసెస్ ఉన్నాయి కదా, అవి కూడా కుక్ అయిపోయాయి అన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే వేసేస్తున్నాము. ఇంకా ఈ పేస్ట్ చూడండి, ఇక్కడ చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకొని ఇందులో క్యాషూ నట్స్ కూడా వేసుకోవాలి, కాజు కూడా వేసుకొని మిక్సీ పట్టేయాలన్నమాట. కొద్దిగా వాటర్ కూడా వేసుకోండి, వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు చికెన్ లిడ్ తీసేసి ఇందులో 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. ఫ్రెష్గా చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఇంకా నెక్స్ట్ దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోండి. మీరు ఇది కుక్ చేసేటప్పుడు కొద్దిగా కంఫర్టబుల్గా ఉన్న పెద్ద కడాయి తీసుకోండి, ఓకేనా. సో చూసారా, నేను వేరే దాంట్లో అయితే టర్న్ చేశాను అనమాట. నెక్స్ట్ మనం ఇందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి. సో మొత్తం పేస్ట్ యాడ్ చేసిన తర్వాత అదే జార్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని షేక్ చేసి వేసేసుకోండి, ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట.
చాలా సింపుల్ రెసిపీ అండి, ఎవరైనా చేసేయచ్చు. వంట రాని వాళ్ళు కూడా, బ్యాచిలర్స్ కూడా చేసేయచ్చు అనమాట. సో ఇది మా హస్బెండ్ చేసిన రెసిపీ, మరి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి. నిజంగా అంటే చాలా చాలా బాగుంది అసలుకి, చాలా టేస్టీగా అండ్ చాలా యూనిక్గా అయితే ఉందన్నమాట. సో నాకు తెలిసి ఇంతవరకు ఎవ్వరు ఇలాంటి రెసిపీ అయితే తిని ఉండరండి. అండ్ ఈ రెసిపీ వచ్చేసి రైస్లో కన్నా చపాతీలో అయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి రైస్, బట్ చపాతీలో మాత్రం అసలు సూపర్గా ఉంటుందన్నమాట. ఒకసారి డెఫినెట్గా మీరు చపాతీ చేసినప్పుడు ఈ రెసిపీ అయితే డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీనే. నాకు ఇక్కడ కర్రీ కొద్దిగా చిక్కగా అనిపిస్తుంది కాబట్టి మళ్ళీ వాటర్ యాడ్ చేసి కొద్దిగా అదుపుకున్నాను. సో దీన్ని ఇంకా కుక్ అయిన తర్వాత మనం గరిటెతో మిక్స్ చేయకూడదండి. చికెన్ పీసెస్ ఆల్రెడీ కుక్ అయిపోయాయి కాబట్టి మొత్తం మ్యాష్ అయిపోతాయి అన్నమాట. జస్ట్ మనం చేపల పులుసుకు ఎలా మసిగుడ్డతో కదుపుకుంటామో అలానే దీన్ని కూడా ఒక మసిగుడ్డ తీసుకొని కదుపుకోండి, ఓకేనా, స్లోగా. సో ఇలా మిక్స్ చేస్తుంటేనే ఆ చికెన్ పీసెస్ అనేవి మొత్తం మ్యాష్ అయిపోతున్నాయి. అంత సాఫ్ట్గా అయితే ఉడికిపోయాయి అన్నమాట. చికెన్ పీసెస్ అయితే చాలా సాఫ్ట్గా అండ్ జ్యూసీగా అయితే ఉన్నాయి. అండ్ వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా చిక్కగా ఉందని నేనైతే మళ్ళీ కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసి దీన్ని ఇంకా లో ఫ్లేమ్లో అయితే పెట్టేశాను. ఒక 7 to 8 minutes వరకు మళ్ళీ దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఆ తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర చల్లేసుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేస్తే చపాతీలో ఇంకా అస్సలు అద్దరిపోవాలంతే. ఇంకా నెక్స్ట్ ఏ మాట ఉండదు, అంత సూపర్గా అయితే ఉంటుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే ఎప్పుడు చేసే బిర్యానీ పులావే కాకుండా ఇలా డిఫరెంట్గా అయితే చేసి పెట్టేయండి. గెస్ట్ అందరూ మిమ్మల్ని మెచ్చుకుంటారు.